నీకున్న ఏ సమస్య కూడా నీకు జీవితానికి అడ్డు రాకూడదని చెప్పి నీ ఎదుగుదల కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తిరుపతిరావు గారికి హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కృతజ్ఞతలు సార్. మీరు మీ అనుభవాన్ని అంతా రంగరించి మాటల ద్వారా సూచనల ద్వారా ఎంతో అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు చివరిగా ఈనాటి కర్త కర్మక్రియ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రాయపాటి శైలజ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఈరోజు వారు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత మనందరితో కలిసి ఈ వేదికను పంచుకున్నారు. వారి యొక్క అనుభవాలు, వారి ఆలోచనలు, గడచిన 5 సంవత్సరాల్లో వారి ఉద్యమ స్ఫూర్తి అన్నిటిని కూడా మనతో పాలు పంచుకుంటారు. అందరికీ నమస్కారం. నేను చాలా లేట్ అయిపోయింది, ఎక్కువసేపు మాట్లాడను. చెప్పాల్సిందంతా వచ్చిన అతిథులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు. సో ముందుగా నన్ను గుర్తించి, మా పోరాటాన్ని గుర్తించి, అమరావతి మహిళల ఉద్యమాన్ని గుర్తించి, వాళ్ళ గుర్తింపుని ఈరోజు నా రూపంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజంగా అంటే పదవి వచ్చినంత ఆనందంగా ఉంది, కానీ అలాగే దానికి న్యాయం చేయగలం. ఎందుకంటే ఉద్యమంలో ఎలాగైతే మా మహిళలు మేము అంతా కలిసి చేసామో ఆ ఉద్యమానికి ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మా మీద, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మేము తూగగలగాలి. అలాగే రాజ్ కుమార్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఇప్పటికీ నన్నపేంటి రాజ్ కుమార్ గారు అనే అనుకుంటాము. సో మొదటి రోజున ఫోన్ చేసినప్పుడు ఇదే చెప్పా, అంటే మీ గైడెన్స్ మాకు కావాలి, మాకు కొత్త ఇది. సో మీరు ఒక బాట వేశారు. సో ఆ బాటలో మమ్మల్ని కూడా గైడ్ చేసి అవసరమైనప్పుడు మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మహిళా కమిషన్ మీకు ఎంత పేరు తెచ్చారో మహిళా కమిషన్కి, దాంట్లో సగమైనా లేకపోతే ఏమీ అనుకోకపోతే దానికి మించి కూడా నా బాధ్యతగా చేస్తానని అనుకుంటున్నా. అంటే మీ సహాయ సహకారాలతో థ్యాంక్ యూ. ముఖ్యంగా మా అమరావతి మహిళలు నిజంగా అంటే నా కోసం, మన కోసం అనే చెప్పాలి, మన కోసం ఓపికగా ఇంతసేపు కూర్చొని ఇంత దూరం వచ్చి, ఇది ఎవరితో కాదు మన అమ్మాయికి వచ్చింది ఈ పదవి అనే ఉద్దేశంతో, ఒక బంధంతో మీరందరూ వచ్చి నా కోసం వచ్చినందుకు ముందుగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది అయిందంటే ఇది మీ వల్లే. సో నేను మీ దాన్నే మీతో పాటు ఉన్నాను అనుకుని, మీరు కూడా ఎవరికో బయట వాళ్ళకి రాలేదు, మా అమ్మాయికి వచ్చిందని మీరందరూ కూడా ఎంత ఆనందపడ్డారు. దానికి చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. శిరీష కానివ్వండి, దుర్గా, గోవిందమ్మ, వరలక్ష్మి గారు, అంతా మాదొక 5 ఏళ్ళ ఆల్మోస్ట్ యుద్ధం. ఆ యుద్ధంలో ఏర్పడిన బంధాలు కూడా ఇవన్నీ. ఈ బంధాలు అలా ఇప్పుడు నేను తీసుకున్న పొజిషన్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ముందు కూడా కావాలని, ఎప్పటికీ మన బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు వరకు ఇంత ఆలస్యం అయినా కూడా మీరందరూ ముందుగా చాలా లేట్ అయింది, ముందుగా సారీ చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఓపిక్గా అందరు ఉన్న మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు కవర్ చేసి ఉన్నందుకు. జై అమరావతి. మహిళా కమిషన్ గురించి మనం అందరూ మళ్ళీ కలుసుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని మా ఎజెండాలు అవన్నీ మాట్లాడదామండి. ఇప్పుడు ఇది ఆత్మీయ సమావేశం కాబట్టి ఇంతమంది శ్రేయోభిలాషుల్ని, నా మంచి కోరుకునే వాళ్ళని ఈ ఒక ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నందుకు, అలాగే నన్ను ఆశీర్వదించడానికి పెద్దలు టీడీపీ పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా వచ్చి నా బాధ్యతను గుర్తు చేశారు. మహిళా కమిషన్ అంటే నిజంగా చాలా బరువైన బాధ్యత. దాన్ని అందరి సహకారంతో బాగా ముందు తీసుకెళ్తానని పేరు నిలబెట్టుకుని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కృతజ్ఞతలండి. చివరిగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వందన సమర్పణ చేయవలసిందిగా రాయపాటి మేఘనా జగదీష్ గారిని కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి.
ఈ కార్యక్రమానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసిన రాష్ట్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు మరియు గుంటూరు నగర్ మేయర్ గారికి, గుంటూరు నగర్ కార్పొరేటర్లందరికీ, గుంటూరు నగర్ ప్రముఖులకు, అమరావతి ఉద్యమకారులకు, రైతులకు, రైతు మహిళలకు, వివిధ సంఘాల నాయకులకు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు అభినందనలు మరీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే తిరుపతిరావు గారు, స్పెషల్ థ్యాంక్స్ టు గద్దె తిరుపతిరావు గారు కనపడలేదు స్టేజ్ మీద, బట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు. అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. అలానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం దేనికోసమైతే ఉద్దేశించిందో ఆ వ్యక్తికి జనసేన పార్టీ తరపు నుంచి, వ్యక్తిగతంగా నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు అందరూ వక్తలు చెప్పినట్లుగా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ, చాలా నిగూఢ అర్థం ఉంది దీంట్లో. శైలజ గారికి పదవి ఇచ్చారంటే ఏదో ఉద్యమం చేశారు, ఉద్యమంలో చాలా హుషారుగా ఉన్నారన్న ఆలోచన కంటే కూడా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఆలోచనతోనే ఆ పదవినిచ్చారు. ఎక్కడైతే అవమానాన్ని అమరావతి మహిళలందరూ ఎదుర్కొన్నారో, ఎక్కడైతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డారో, ఆ ఇబ్బందులకి ఏదో ఒక పదవి ఇచ్చేయచ్చు, కానీ సార్థకత ఉండదు. ఇందాక వెళ్ళినటువంటి పెద్దలు రామయ్య గారు వీళ్ళందరూ సంబోధించినట్లుగా ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి ఒక పదవి ఆమెకి ఇచ్చారు. కారణం ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజున అవమానం చేశారో ఈ రోజున ఆమె వాళ్ళకి నోటీసు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక పదవి ఇచ్చారు. ఈ పదవి ద్వారా ఏమి చేయాలో అనేది ఆయన చెప్పకనే చెప్పారు. ఆమె మరి ఎంతవరకు తీసుకెళ్తారో, ఏ రకంగా చేస్తారో, ఎంత యుక్తితో చేస్తారో అనేది వాళ్ళు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో చేసి తీరుతారు. చేయాలనే ఆలోచన కూడా దాంట్లో నిగుడీకృతమైందని చెప్పేసి ఒకసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె చేసేటటువంటి ఆ పోరాటంలో దేవుడు ఆమెకి అన్ని రకాలుగా సహాయ సహకారాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కృతజ్ఞతలు వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. నేడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శైలజ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీకు చిన్న వయసులో పెద్ద బాధ్యత పెట్టారు. ఈ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తిస్తారని ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు మీ మీద నమ్మకంతో గతంలో మహిళలు ఏ విధంగా అయితే బాధపడ్డారో వారి బాధలు తెలిసినటువంటి మిమ్మల్ని మహిళా కమిషన్కి నియమించినందుకు నేను ఎన్డీఏ కూటమి తరపున ఎన్డీఏ కూటమి నాయకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, శైలజ గారు బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి శైలజ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు కృతజ్ఞతలు. అలానే ఇప్పుడు పెద్దకూరపాడు శాసనసభ్యులు యువ కిషోరం భాష్యం ప్రవీణ్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మహిళా కమిషన్ చైర్మన్గా ఎన్నికైన
మా రాయపాటి వారి ఆడపడుచు శైలజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 19-24 మధ్య ఉన్న నిరంకుశ ప్రభుత్వానికి మొట్టమొదటి ఎదురు దెబ్బ అమరావతి ఉద్యమం. అటువంటి అమరావతి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన శైలజ గారికి ఈ అవకాశం రావటం చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే రాజధాని ఉద్యమంలో పోలీసుల కాలి దెబ్బలు తిన్న మహిళామణులు ఉన్నారు. ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది. అటువంటి మహిళల్ని ఫ్యూచర్లో ఎవరైనా కించపరచాలన్నా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడాలన్నా భయపడే విధంగా మా రాయపాటి శైలజ గారి ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే గత 30 సంవత్సరాలుగా పార్టీలతో సంబంధం లేకుండా గుంటూరు జిల్లా రాజకీయాలు నడిపిన రాయపాటి సాంబశివరావు గారి కుటుంబం నుంచి వచ్చిన రాయపాటి శైలజ గారికి ఈ పదవి దక్కడం చాలా సంతోషకరమైన విషయం. ఎంతో గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు అమరావతి ఉద్యమంలోకి వచ్చి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన శైలజమ్మకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ